Sometimes you gotta let them go. I know it's hard, but you're better on your own. I know the scars got you feeling all alone. I know it's hard, but you gotta let them go. Say it with me, everything is okay. Yeah, hey, yeah, hey, yeah, yeah. But you gotta let them go. I know it's hard, but you're better on your own. Yeah, on your own. Yeah. All these feelings kept, I wanna be over it. But something deep inside makes me feel alone again. They were in my life, never got that closure yet. Push the pain aside, it's heavy when I'm sober, yeah. Turn my thoughts off, I'm over it. 2 shots too deep, I'm alone again. This ain't healthy, tears never help me, and that's why sometimes you gotta let them go. I know it's hard, but you're better on your own. I know the scars got you feeling all alone. I know it's hard, but you gotta let them go. Say it with me, everything is okay, yeah. Hey, what is up guys, welcome back to my channel Fitstep. So guys, I'm back with another video. సో గాయస్ వర్కౌట్ చూసే ఉంటారు, ఎట్లా కమెంట్ చేయండి. అండ్ కొంచెం వీడియో క్వాలిటీ కూడా పెరిగింది కదా, సో దాని గురించి కూడా క్లియర్గా చెప్తా. యాక్చువల్గా సీన్ ఏమైందంటే, నాతోని నా జాన్ దోస్త్ బాబా కూడా వస్తాడు జిమ్కి. సో నేను ఇక ఆండ్రాయిడ్లో వీడియోలు ఇస్తాను, ఆయన చూడలేకపోయాడు. సో అందుకే ఆయన ఫోన్ ఇచ్చిండు అనమాట. సో ఫోన్ ఇచ్చి డైరెక్ట్ ఇంటికి పోయాడు, నువ్వు వీడియో తీసుకో మేము ప్రశాంతంగా అన్నాడు. కాకపోతే ఇక లేదు బ్రో, ఇక నువ్వే తీసి పంపానని ఇక వీడియో తీసిన. సో ఏంటంటే మనం ఐఫోన్ తీసుకునే దాకున్నది, కాకపోతే ఇంట్లో అడుగుతూ కొనిస్తారు. అదే మన పైసలతో కొంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నా డ్రీమ్స్. సో అది మన మోటో. సో ఎప్పుడు వచ్చేసి ఏంటంటే నా హయాబూసా సర్వీస్ ఉన్నది. సో సర్వీసింగ్ చెప్పడానికి అయితే పోతున్నా. సో వెళ్ళి మనం వీనికి స్నానం చేపించి ఇంటికి పోం. లెట్స్ గో. సో గైస్ బండి సర్వీసింగ్ ఇచ్చి ఇట్లా నడుచుకుంటూ పోతాను ఇంటికి. సో యాక్చువల్గా ఏంటంటే ఆటోలో పోవాలి, కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్నది. సో మనకంత క్రౌడ్లో తిరుగుడు నచ్చదు, ఎందుకంటే నేను చెడ్డ వేసుకున్నా. సో షార్ట్స్లో తిరుగుడు నాకు నచ్చది. బండి 2 నిమిషాలు చేసి పెడతాడేమో అనుకున్నా. సో కాకపోతే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వచ్చి తీసుకోన్నాడు. సో అందుకే నడుచుకుంటూ పోతున్నా. సో వెళ్ళి అక్కడ ఆటో ఎక్కాలి. సో గాయ్స్ ఆన్ మై వే టు హోమ్. సో ఆటో ఎక్కిన దిగినా నడుచుకుంటూ పోతున్నా. సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మనకి ఏం గుర్తు చేస్తుందంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను బండి కొనక ముందు ఇట్లనే నడుచుకుంటా పోయేది ఎండలో కూడా. సో నేను ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాను నడుచుకుంటానే. సో నా స్టెప్ కౌంట్ అంతా కంప్లీట్ చేసుకొని పోయేది ఇంటికి. ఆ రోజుల్లో అట్లా ఉండే, నేను అంత డెడికేటెడ్గా ఉండే. సో మళ్ళీ ఏంటంటే 20 రూపీస్ 30 రూపీస్ మిగిలించుకోవడానికి, అంటే మన ప్రోటీన్ ఇంటేక్ ఎగ్స్ అవన్నీ తినడానికి నేను నడుచుకుంటూనే వచ్చేది. సో ఆ డెడికేషన్ వేరే, మొత్తం చెమట అయిపోయినా. సో బండి 3 గంటలకు ఇస్తా అన్నాడు, పోయి పికప్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలి స్నానం చేసి కలవడానికి. నుంచి పబ్జీ ఆడి అయితే ఇప్పుడు ఇంటికి పోతున్నాం. సో నేను చెప్పినా కదా మన వర్కౌట్ షూట్ చేసిండు బ్రో అని, పోయిననే హీరో ఖాళీ బిల్లా టిప్ బాయ్ బోల్తే తెలుసుగా, మంచి వాళ్ళు గుర్తుపడతారు అంటే. అరే హైదరాబాద్ స్లాంగ్. ఓకే. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను మళ్ళీ బండి కలెక్ట్ చేసుకున్నా. సో ఆ క్లిప్నే షూట్ చేయలే, ఎందుకంటే సీన్ ఏమైందంటే నేను వచ్చి తినేసి పడుకున్నా. సో పడుకొని ఇలా లేచి చూసే వరకు 1 ఫోన్లు ఉన్నాయి. సో టగడగా వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా. నాకు వ్లాగ్ అంతా మైండ్లో లేకుండా హడావిడిగా వెళ్ళి నాకు తీసుకున్నా. వచ్చిన తర్వాత అరే వ్లాగ్ ఉంది కదరా భయ్ అనుకున్నా. ఇట్స్ ఓకే. మళ్ళీ ఇంకో సీన్ ఏంటంటే, నిన్న ఫ్రెండ్షిప్ డే జరిగింది. సో ఫ్రెండ్షిప్ డే ఏంటంటే మనం ఇవన్నీ నమ్మం, ఎందుకంటే అంత క్రింజ్ అనిపిస్తాయి, సేమ్ యాజ్ మదర్స్ డే లెక్క. సో కాకపోతే నేను కొంతమందికి చెప్పుకోవాలి వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేసిన నా లైఫ్లో అనేది. సో లాక్డౌన్ తర్వాత నుంచి కొంచెం నేను మెంటల్లీగా డిస్టర్బ్ అయిపోయినా, ఎందుకంటే ఐ బీన్ గోన్ త్రూ సంథింగ్. సో అప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వచ్చి లైఫ్లోకి, వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడే చెప్తాను నేను, వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పలే. అయితే కరెక్ట్ టైంలో, ఇక నేను డిప్రెషన్ అయిన టైంలో, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నాకు పరిచయం ఎట్లా అంటే, ఇక బీభత్సంగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళకి తెలియాలి, నాకు తెలియాలి. ఇక మెల్లమెల్ల హీల్ అయిపోయినా, అంతా కరెక్ట్ అయిపోయింది. సో ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా నేను నా డిసిషన్ చెప్తానా, సో బ్రో ఇది చేయాలని, మేబీ నేను రాంగ్ ఉన్నా కూడా రెస్పెక్ట్ చేస్తారు. సో నేను ఏదైనా తింగర పని చేద్దామన్నా కూడా ఇట్స్ ఓకే, చేసేద్దాం బ్రో అని అంటారు. అట్లా అన్నమాట. సో అదే ఫ్రెండ్షిప్ అంటే, మంచులో అయినా చెడులో అయినా నించున్నట్టు కూడా దోస్తు. సో అదనమాట. అండ్ కొంతమంది నాకు యూట్యూబ్లో కూడా చాలా హెల్ప్ చేసేళ్ళు, గర్ల్స్ బాయ్స్ నా ఫ్రెండ్సే.
నా క్లాస్మేట్స్. సో అందరికీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా బతుకు విష్ కూడా చేయరాదు. సో ఇక టాపిక్ వస్తే ఏంటంటే, ఈ మధ్య నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి, బ్రో ఎలాంటి సప్లిమెంట్ యూజ్ చేయాలి, ప్రోటీన్ యూజ్ చేయాలా, క్రియేటిన్ యూజ్ చేయాలా అనేది. సో మ్యాక్సిమం నన్ను ఈ మధ్య అడిగే క్వశ్చనే, బ్రో ఎలాంటి సప్లిమెంట్ యూజ్ చేయాలి, సో ఎలాంటి సప్లిమెంట్ యూజ్ చేస్తే గ్రోత్ బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. కాకపోతే నాకు మీ బాధ ఏందో తెలుసు, మంచిగా పెంచాలనే డెస్పరేట్తోనే అడుగుతారు. కాకపోతే మీ డైట్ పరంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సింది మీ క్యాలరీ ఇంటేక్ మీద. సెకండ్ వచ్చేసి ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. అండ్ థర్డ్ వచ్చేసి మైక్రోన్యూట్రియంట్స్. అండ్ ఫోర్త్ వచ్చేసి మీ న్యూట్రిషన్ టైమింగ్, అంటే స్ట్రిక్ట్గా న్యూట్రిషన్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి, టైం టు టైం తినాలి. అండ్ లీస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సప్లిమెంట్స్. సో వీటిలో ఏమైనా తక్కువ అయితే అప్పుడు సప్లిమెంట్స్తోని ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో నన్ను అడిగితే నేను ఏమంటా అంటే, సప్లిమెంట్ వద్దు, మీరు ఫుడ్ నుంచి తీసుకుంటారంటే తీసుకోండి, అంత డబ్బులు ఉంటాయి. కాకపోతే ఈ మధ్య సప్లిమెంట్ మ్యాక్సిమం కలిసి వస్తున్నాయి. లేదు నాకు యూట్యూబర్ అన్న చెప్పిండు, నేను అదే యూజ్ చేస్తా అంటే గో ఫర్ ఇట్. సో అదే ముచ్చట. సో బ్రో మరి డైట్ గురించి చెప్తున్నావు, వర్కౌట్ గురించి అని చెప్పామంటే ఒక చిన్న కరెక్షన్ చేయండి, మీకు పెద్ద డిఫరెన్స్ కనబడుతుంది. సో మీరు చేసే రెప్స్ స్లోగా చేయండి. సో లేదు దన్నా ప్లేట్లు ఎత్తాం, ఇష్టం వచ్చినట్టు ఛాతీని ఎరగాలి, ప్లేట్లని ఎరగాలి అన్నట్టు కొడితే డెఫినెట్గా ఛాతీ ఎరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ నేను. సో అందుకే మీరు కొంచెం నిదానంగా, స్లోగా అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన మజిల్ ఎక్కువసేపు వెయిట్ని పట్టుకొని ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ టెన్షన్ అయ్యి మంచిగా పెరుగుతుంది అన్నమాట. సో అది ముచ్చట అవుతాయి. సో ఇప్పటికే నేను చాలా వాగేసిన. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో నచ్చితే లైక్లు, షేర్లు, కమెంట్లు చేయండి. అండ్ మీరు ఎట్లైనా సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ ఇన్ తెలుగు ఫిట్నెస్. చెప్పుకొని కానీ సిగ్గుంటున్నాను. సో అదనమాట. సో నేను కన్సిస్టెంట్గా ఉన్నా, మీరు కన్సిస్టెంట్గా ఉండని, అంతే. సో లెట్స్ గో.